అరే ఇది ఉందా లేదా? ఏం చేస్తుంది ఇది? ఎవర్రా బాబు? బావోయ్ ఏయ్! అనుకున్నారా తల తిక్కోళ్ళు ఎవరు వచ్చుంటారని? ఎందుకు వచ్చావు? అదే ఎప్పుడొచ్చావు? ఇప్పుడే తప్పుకో. రే అక్క అక్క బావ ఫీల్ అవుతాడు. బావున్నావు బా? మీరంతా ఉండగా నేను ఎలా బాగుంటానులే. ఓ అక్క 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 ఎక్కడుంది బావా? మీ అక్కకు ఇంకో బాగున్నాడేంట్రా అక్కడికి వెళ్ళడానికి? ఎక్కడ ఉంటుంది చూడు. ఉమ్, రే తమ్ముడు ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే అక్క. ఏంట్రా చెప్పపెట్టకుండా వచ్చావు? బావా చికెన్ తెస్తానన్నాడే, ఆ? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొద్దన్నాడు. ఎంత ప్రేమరా బావుకి మన మీద. అయ్యయ్యో మీ తమ్ముడు ఉమ్, నీకు చీర కొనిపిస్తా రా బావా అన్నాడే. నేనెందుకులే వచ్చేది, నువ్వే తీసుకురా అని చెప్పా, నువ్వు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతావని. ఉమ్? అబ్బా చికెను చీర ఈ సండే నిజంగానే సర్ప్రైజ్లు ఇస్తున్నారా మీ ఇద్దరు? రఘు పొద్దునే లేచి నా మొహం అద్దంలో చూసుకున్నట్టున్నారా? అందుకే సర్ప్రైజుల మీద సర్ప్రైజులు. అందుకే చెప్పేది పొద్దునే లేచి నా మొహం చూడమని. కారు కవర్ వేయకుండా 10 రోజులు సెల్లర్లో పెట్టిన కారు అద్దంలా 10 అయితే గాని ముఖం కడగో, నీ ముఖం నేను ఎలా చూడాలే? సర్లే నేనెళ్ళి చికెన్ వండడానికి మసాలా రెడీ చేస్తా. అవును రఘు చీరేదిరా? అక్క చికెన్కి వెళ్తాం కదా, తీసుకొస్తాం. హా, రే రెడ్ బ్లూ ఆహా స్కై బ్లూ చీర తీసుకురా. ఉమ్, అలాగే అక్క. చీర 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 తీసుకొస్తానని నీకు చెప్పానా బావా? మరి చికెన్ తెస్తానని నీకెప్పుడు చెప్పాను రా నేను? 100 రూపాయలు చికెన్ కోసం 1000 రూపాయలు చీరగా బలి చేస్తావా నన్ను? మంతేండ్రా, 100 రూపాయలు కూడా 1000 రూపాయలతో సమానం. ఎలాగూ నెక్స్ట్ వీక్ మా పెళ్లి రోజు వస్తుంది కదా, ఈ చీరతో దాన్ని సర్దేస్తా. పద, వెళ్దాం. ఇంత లేట్ ఏంటి? ఉమ్, చీరేది తమ్ముడు? సండే కదక్క, షాప్లు ఇంకా తీయలేదు. అవునా, సరే చికెన్ వండుతాను, తిన్న తర్వాత వెళ్ళి కొందువు కానీ. సరే నువ్వు వెళ్ళి చికెన్ చెయ్యి. ఉమ్, అబ్బా. నెట్ఫ్లిక్స్ లేదా బావా? ఉమ్, అక్క కాస్త మసాలా ఎక్కువయ్యే. ఆ సరేరా. ఆ బాటిల్ ఎట్టి. ఇప్పుడుగా నువ్వు చీర కొనలేదనుకో, చీరేస్తా మసాలా. ఆ? గుర్తుపెట్టుకో. ఓయ్. చికెన్ రెడీ. అక్క త్వరగా రా, ఇంకెంతసేపు? ఆ వస్తున్నా. ఇటీ ఇటీ ఇటీ. ఆగరా, తినేటప్పుడు ఈ గోలేంటి? ఆ, ఇంకా ఎంతసేపు అండి? ఏడుస్తున్నావు? వచ్చి కూర్చొని తిని బావా. బావా రైస్ పెట్టనా? వద్దు, నేను పెట్టుకుంటా. అక్కడ పెట్టు. తాగుతావా? అక్క ఆ? పెట్టిన చాలే గాని ఆ చికెన్ అయ్యి. తమ్ముడు నీకేరా ఈ పెద్ద పీస్, తిను. అయ్యో మీకు ఉందిలేండి, ఎందుకు అలా చూస్తారు? అబ్బా అక్క చికెన్ సూపర్. మన ఇంట్లో ఇట్లా ఎప్పుడూ చేయలేదు కదే. అయినా బావ నిన్ను బాగా ట్రైన్ చేశాడే. నేను ట్రైన్ చేయడం ఏంట్రా? మా అక్కని చేసుకోక ముందు నువ్వే వంట చేసుకునేవాడు అంట కదా. ఎవరు చెప్పారు? అక్క నేనెందుకు చెప్తాను, నేనేం చెప్పలేదండి. వాడేదో వాగుతున్నాడు. రే మూసుకొని తినరా. బాగా చేయి తిరిగినట్టుంది బావ నీకు వంటల్లో. నీ దగ్గర నేర్చుకుని చేస్తేనే ఇలా ఉందంటే ఇక నువ్వే చేస్తే ఆహా ఎలా ఉంటుందో. ఒక్కసారి చేయి బావా, టేస్ట్ చేద్దాం. ఆహా ఓ తమ్ముడు ఉమ్. షాపులు తెరిచుంటారేమోరా. ఎండకదే కాసేపు పడుకొని వెళ్తా. పడుకో. ఆహా
అబ్బా చేరుకునేదాకా వదిలేలా లేదే. ఆ. వీడేంటి ఇంకా లెగట్లేదు? అయ్యో, ఇదే మంచి టైం, వెళ్ళిపోదాం. తమ్ముడు ఆ, తమ్ముడు నేను వెళ్ళిరానా? వెళ్ళిరా. మళ్ళీ రావటం ఎందుకు? వెళ్తా. రే రే, ఆ. కలర్ గుర్తుందిగా, స్కై బ్లూ. ఎర్త్ బ్లూ ఏం వద్దా అక్క? 3 ముక్కలు చికెన్ పెట్టి నా చేత చీర కొడిపించేద్దామనే. ఏం తెలివితేటలే నీకు మీ ఆయనకి. చీరలేదేం లేదు, వెళ్ళు. వెళ్ళి ఆ మిగిలిన చికెన్ తిని తగలడు. లేకపోతే ఓ బాక్స్లో పట్టుకురా, రాత్రికి నేనే తింటా. అలా అంటావేంట్రా రఘు? నా కడుపు రగిలిపోతుంది. మీ ఆయన కొనవను చీర. బాయ్. పెట్టుకొస్తావా? నిన్ను ఆ, రేయ్. అక్క, అక్క, తగులుతాదే. పోరా కుక్క. వాడు చీరకుంటమే